ప్రేమ ఒకరితో పెళ్లింకొకరితో చివరికి ఆ వరుణ్ణే బకరా చేసి ప్రియుడితో వెళ్లిపోవడం. ఇది ఏం సంప్రదాయమో ఆ యువతికే తెలియాలి. విశాఖ బీచ్లో అదృశ్యమైన యువతి నెల్లూరులో ప్రియుడితో పాటు కనిపించింది. ఇప్పుడు బెంగళూరు వైపు పరారయ్యారు ఆ జంట. ఈ స్టోరీ ట్విస్ట్లు థ్రిల్లర్ సినిమాకి మించున్నాయి. భర్తతో కలిసి వచ్చిన సాయి ప్రియ బీచ్లో అదృశ్యం కావటం సంచలనం రేపింది. ప్రమాదవశాత్తు నీళ్లలో గల్లంతైందా, పక్కా పథకం ప్రకారమే కడలిలోకి తోసేశారా, లేక మరేదైనా కోణం ఉందా? అన్ని ఫ్రేముల్లో అనుమానాలే. ఏం జరిగిందనేది తర్వాత. ముందు ఆమెను రక్షించడమే తక్షణ కర్తవ్యంగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగింది. రకరకాల ఊహాగానాలు, అనుమానాల మధ్య సాయి ప్రియకు ఏమై ఉంటుందని అంత ఆసక్తిగా ఎదురుచూశారు. 40 గంటల పాటు ఏకధాటిగా సాగాయి సెర్చ్ ఆపరేషన్స్. చివరాఖరకు క్లైమాక్స్ ఊహించని మలుపు తిరిగింది. బీచ్లో గల్లంతయిందనుకున్న సాయి ప్రియ నెల్లూరులో సేఫ్గా ఉన్నట్లు సమాచారం తెరపైకొచ్చింది. అదెలా సాధ్యం? కథ కొత్త టర్న్ తీసుకుంది. Neo Fresh Touch foaming hand wash makes washing up more fun. It kills germs and keeps hands moisturized. Neo Fresh Touch foaming hand wash. Fresh Touch. Be 100% sure. నాన్న, నేను సాయిని మాట్లాడుతున్నాను. నేనేం చచ్చిపోలేదు, నేను బ్రతికే ఉన్నాను. నేను రవి దగ్గర ఉన్నాను. మా ఇద్దరికి పెళ్ళి కూడా అయిపోయింది. నన్నేమి రవి బలవంతం చేసి తీసుకురాలేదు. దయచేసి మా గురించి ఎతకద్దు నాన్న, ప్లీజ్ నాన్న, నీకు పుణ్యం ఉంటుంది. ఇంకా పరిగెత్తి ఓపిక నాకు లేదు. చావైనా బ్రతికైనా ఇంక ఈడితోనే నేను ఉంటాను. ప్లీజ్ మమ్మల్ని అస్సలు వెతకద్దు నాన్న.